కోతులు ఎంత అల్లరి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు అవి ఎప్పుడు ఏం చేస్తాయో కూడా చెప్పడం చాలా కష్టం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండి సడన్ గా దాడికి దిగగలవు. అయితే కోతులు చాలా తెలివైనవి అనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. సంక్లిష్టమైన చేతలు, ముఖ కవలికలతో అవి ఒకదానితో మరొకటి సంభాషించుకుంటూ ఉంటాయి. మనుషుల్లాగే అవి కూడా చాలా భావోద్వేగాలకు లోనవుతాయి. అయితే కొన్నిసార్లు అవి చేసే పనులకు అర్థమేంటో, కారణాలు ఏంటో తెలియక ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ హోటల్లో టేబుల్ పైకి వచ్చిన ఓ కోతి హఠాత్తుగా ఎదురుకుండా ఉన్న మహిళ చేయిపై ఆప్యాయంగా ఒరిగిపోయింది. తొలుత టేబుల్ పై కూర్చున్న కోతిని చూస్తూ మహిళ హరే రామ హరే కృష్ణ జై శ్రీరామ్ అంటూ జపించింది. ఆ తరువాత పక్కనున్న వారు కూడా గొంతు కలుపుతూ రామనామం చేశారు. వాళ్ళు ఇలా పాడుతూ ఉంటే కోతి కాసేపు అందరి వైపు తదేకంగా చూసింది. ఆ తరువాత ఎదురుగా ఉన్న మహిళ చేతిపై కూర్చుని ఆమె భుజంపై తల ఆంచింది. అంతేకాకుండా వారు పాడే పాటకు అనుగుణంగా తల ఆడించింది. ఆమె చేయిని మరింత గట్టిగా పట్టుకుంటూ ఏదో భావోద్వేగానికి లోనవుతున్నట్టుగా చేసింది. రామ 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 పాహిమా, రామ పాదం చేరణై ముకుంద రామ పాహిమా, రామ 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 పాహిమా. ఆనంద్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పుకొచ్చారు. తమది కేరళ అని, ఆ రోజు బద్రీనాథ్లోని ఓ హోటల్కు తాము వెళ్లామని అతడు చెప్పాడు. అయితే తాము రెస్టారెంట్లోకి వెళుతూ ఉండగా ఓ కోతి తమను ఫాలో అయ్యిందని అన్నాడు. ఆ తరువాత రామనామం జపించగానే కోతి అలా వింతగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. ఇక వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. కోతి వింత ప్రవర్తనకు గల కారణం ఏమిటో అని కొందరు సందేహం వెల్లబుచ్చారు. రామనామస్మరణకు కోతి కూడా స్పందించిందని కొందరు కమెంట్ చేశారు. పాటకు అనుగుణంగా కోతి లయబద్ధంగా తల ఊపడం నిజంగా అద్భుతమే అని అన్నారు. జంతువులను ఓ పట్టాన అర్థం చేసుకోలేము. మనుషుల పట్ల తమకున్న ఇష్టతను అవి విచిత్రంగా వ్యక్తీకరిస్తూ ఉంటాయి అని ఓ వ్యక్తి కమెంట్ చేశాడు. ఇలా రకరకాల కమెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోకు లక్షల కొద్ది వ్యూస్ వచ్చి పడుతూ ఉన్నాయి. మరి ఈ వీడియోపై మీరు లుక్ వేయండి.